జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం ఎంఆర్ఓ ఉయ్యాల రమేష్, ఆర్ఐ శ్రీధర్లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల రామగుండంకు చెందిన ఆలకుంట మహేష్ తన ఇసుక ట్రాక్టర్ను పోలీసులు పట్టుకొని ఎంఆర్ఓకి అప్పగించారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నావని ఎంఆర్ఓ ట్రాక్టర్ను సీజ్ చేశారు. ఆ ట్రాక్టర్ను రిలీజ్ చేయాలంటే 25,000 డీడీతో పాటు అదనంగా డబ్బులు ఇవ్వాలని ఎంఆర్ఓ, ఆర్ఐ డిమాండ్ చేశారు. దీంతో మహేష్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈరోజు 25,000 డీడీతో పాటు 12,000 లంచం తీసుకుండగా ఆర్ఐ శ్రీధర్ను పట్టుకున్నారు. వెంటనే డబ్బులు పడవేసి శ్రీధర్ పరేరైనట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిలో బాధ్యుడైన ఎంఆర్ఓను విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి స్పష్టం చేశారు. కాగా ఇదే ఎంఆర్ఓ గతంలో ఏసీబీ అధికారులను పట్టుబడినట్లు సమాచారం. అలాగే అంతర్గాంలో 3 ఏళ్ల క్రితం భూమి రిజిస్ట్రేషన్ విషయంలో పెద్దంపేట శంకర్ నుంచి అప్పటి ఎంఆర్ఓ సంపత్, ఆర్ఐ హజీంలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసే తనను ఎంఆర్ఓ, ఆర్ఐ మానసిక ఇబ్బందులకు గురి చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ఆలకుంట మహేష్ తెలిపారు. ఈ క్రమంలోనే 25,000 డీడీ అదనంగా 12,000 ఎంఆర్ఓకు ఇచ్చేందుకు వెళ్ళగా ఆర్ఐ శ్రీధర్ను కలిసి ఇవ్వమన్నాడని బాధితుడు పేర్కొన్నారు. గ్రామంలో బండి దొరికింది సార్. ఎస్ఐ గారికి దొరికితే ఎంటీ బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్. పెట్టి కేసు రాసి బ్యాండ్ ఓవర్ చేసింది సార్. మన మండలం మండలంలో తీసుకొచ్చి ఎంఆర్ఓకి అప్పచెప్పింది సార్. అప్పచెప్పి బ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు సార్. చేసుకున్నాలే మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఫైల్ ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించిన రిలీజ్ ఆర్డర్ తీసుకోరా అని చెప్పి ఎస్ఐ గారు చెప్పింది సార్. పోయినాలే ఇక్కడ తహసీల్దార్ దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చినాలే ఎంఆర్ఓ ₹1,00,000 పైన అని చెప్పి నాతో మాట్లాడింది సార్. మాట్లాడినాలే బతలాడినా సార్. రిక్వెస్ట్ చేసిన సార్. రిక్వెస్ట్ చేస్తే 75,000 అన్నాడు సార్. మళ్ళీ రిక్వెస్ట్ చేసిన సార్. రోజు రిక్వెస్ట్ చేసుకుంటా దండం పెట్టుకుంటా కాలు మొక్కుంటా రిక్వెస్ట్ చేస్తే 50,000 అన్నాడు సార్. 50,000 అన్నట్టుగా అస్సలు ఇంటలేడు సార్. ఎంత చెప్పినా కానీ దండం పెడతా కాలు మొక్తా అస్సలు ఇంటలేడు సార్. ఇంటకపోతే దారంలో శివరాను 12,000 మాట్లాడిందంట సార్. దారంలో శివరం 12,000 కడితే ఆయన నేను 12,000 కట్టినా మహేష్ నేను మాట్లాడతా అంటే అని చెప్పి అన్నాడు సార్. ఆర్ఐ అప్పుడే వచ్చి మండల ఆఫీస్గా మళ్ళా సార్ కలిస్తే ఆర్ఐని పిలిపించి మాట్లాడుకో అని చెప్పి ఆర్ఐతో అన్నాడు సార్. ఆర్ఐ వచ్చుడుతుంటే దారంలో శివరం 12,000 ఇచ్చిండు, నువ్వు అదే తీసుకొని రాపా అని చెప్పి దారంలో శరం పేరు చెప్పి 12,000 నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సార్. 25,000 డీడీను 12,000 తీసుకోవడం జరిగింది సార్. ₹1,00,000 డీడీ కట్టుకొని వచ్చినాలుగా పైన 70,000 ₹1,00,000 అని చెప్పి అంటారు. లేకుంటే పైసలు తీసుకురమ్మంటారు సార్ ఎంఆర్ఓ సార్. తీసుకురమ్మంటే అప్పుడు నా మనసుకు బాధ అనిపించి ఇక బండి విడిచిపెట్టుకుంటా నాకు చేసుకుంటే బతికేటోళ్ళం, అదే బండి లోపల వినాలే మేము బతకలేము, ఇక నేను ఏదన్నా దాగి చచ్చిపోతా అని చెప్పి నా మనసుకు అనిపించింది సార్. బాగా ఆలోచించి చేసే వరకు నాకు ఏసీపీ సార్ అని ఇట్లా లంచం ఇస్తే పట్టుకునేటోళ్ళు ఉంటారని చెప్పి నా మనసుకు తగిలింది సార్. 15 ఫోన్ చేసి ఏసీపీ సార్కి నెంబర్ కనుక్కోవడం జరిగింది సార్. కనుక్కున్నాళ్ళే సార్ మాట్లాడడం జరుగుతుంటే ఏసీ సార్ ఏమన్నాడంటే నీకు న్యాయం చేస్తా బాబు అని చెప్పి మాట్లాడి ఇది చేసింది సార్.